నేను అప్పుల బంధకాలు ఉండి అప్పులు తీర్చయ్యా అని అడిగాను 1-2 సార్లు భారంగా. ఎందుకు అడిగానో తెలుసా? నేను ఎందుకు అడిగానో నా దేవుడికి తెలుసు. అవి నన్ను ముందుకెళ్ళనివ్వట్లా, అవి నాకు సంఖ్యలుగా ఉన్నాయి. వాటి నుంచి నేను విడుదల పొందితే ఇంకా ఎక్కువ నీ కోసం పరిగెత్తడానికి నాకు అవకాశం ఉంటుందయ్యా, నాకు సాయం చేయి. అవి నన్ను ముందుకెళ్ళనియట్లేదు, అవి తెంచేసే తండ్రి నేను వెళ్తాను. ప్రైజ్ ది లార్డ్. నా గటి మీద చెయ్యిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని, నా గటి మీద చెయ్యిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని, భారము కలిగి సువార్త గింజలు, భారము సువార్త గింజలు దున్నిన ఎదలో చల్లెడి వారిని, దున్నిన ఎదలో చల్లెడి వారిని పంపుము దేవా, పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. కొంతమందియే శ్రమ పడుచుండగా, కొంతమందియే శ్రమ పడుచుండగా, చింతయలేని క్రైస్తవులందరిని పంపుము దేవా, పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. మోకాళ్ళు నీ ఏడవాలండి. ఏసయ్యా నన్ను వాడుకోవా, ఏసయ్యా నన్ను వాడుకోవా, నా లైఫ్ అయిపోతుంది దేవా, నా సమయం అయిపోతుంది దేవా. ఏసయ్యా నీ శక్తితో నన్ను నింపవా. నేనేదో పాస్టర్ అయ్యని పాస్టర్ అమ్మని కావాలని ఆశ నాకు. నా ఊపిరి నువ్వు తీసేలోపు, నన్ను పిలిచేలోపు 4 జీవితాలు వెలిగించాలన్న ఆశ నాకుంది. నాకు తెలివి లేదు, జ్ఞానం లేదు, నాకు శక్తిని ఇవ్వవా, నాకు అవకాశాలు ఇవ్వవా, నాకు ఆ భారం ఇవ్వవా, నన్ను వాడుకోవా. దేవుని ముందు మోకాళ్ళు నిన్ను అడగాల్సినవి ఇవే. నా కోసం నిన్ను వాడుకోవటం కాదేసయ్యా. నా కోసం నిన్ను వాడుకుంటే నాకు బహుమానం ఉంటుందా? రేపు నీ మెప్పు ఉంటుందా? లేదు, నీ కోసం నేను వాడబడినప్పుడు కదా నీ మెప్పు నాకు దొరికేది. నీ కోసం నేను ఎంతో కొంత ఖర్చు అయిపోయినప్పుడు కదా, నీ కోసం ఏదో ఒకటి త్యాగం చేసినప్పుడు కదా, నీ కోసం ఎంతో కొంత ప్రయాస పడినప్పుడు కదా రేపు నీ మెప్పు దొరికేది. ఏసయ్యా నాకు అవకాశం ఇవ్వవా, నాకు భారం ఇవ్వవా. ప్రార్థన చేయాలి, దాన్ని అడగాల్సింది దేవుని ముందు. నా అప్పులు తీర్చవా, నా రోగం స్వస్థపరచవా, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చేటట్టు మొత్తం చేస్తాడు ఆయన. నా ఆర్థిక సమస్యలు తప్పకుండా తీరుస్తాడు. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఒక్క చూపు చూసాడంటే నిన్ను ఏడిపించేది ఏది ఉండదు. కానీ నువ్వు ఆయన వైపు చూడాలి, ఆయన చిత్తాన్ని వెతకాలి. నేను బలహీనరాల్ని అనుకోవద్దు, నేను ఆడపిల్లని, నేను చదువులేని వాడిని, చదువులేదని అనుకోవద్దు. ఆసక్తి నీ గుండెల్లో ఉంటే నా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆయనే నేర్పుకుంటాడు. చదువు రాదు అంటే చదువు నేర్పుకుంటాడు ఆయనే. ఆసక్తి ఉంటే నువ్వే నేర్చుకుంటావు. మరి అసలు ఇక్కడ ఏ భాష తెలియదు ఆయనకి, ఇంగ్లీష్ తప్ప. విలియం కేరీకి మరి ఎన్ని భాషలు నేర్చుకున్నాడో చూడు. మరి ఆసక్తి ఉంది, పరిశుద్ధ గ్రంథం చదవాలి, ధ్యానించాలి, ప్రకటించాలి. నిజంగా నీ గుండెల్లో ఆసక్తి ఉంటే ఆ అక్షర జ్ఞానం నీకు ఆయనే ఇస్తాడు. కొద్ది రోజులు కష్టపడి నీకే ఆసక్తి పుట్టిస్తాడు. నేర్చుకుంటావు, దేవుని గురించి ప్రచురపరుస్తావు. ఆడపిల్లనని భయపడద్దు, చదువు లేదని కృంగిపోవద్దు, బలహీనురాలని నిరాశపడద్దు. నీ హృదయంలో ఉన్న ఆసక్తిని బట్టి దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. నిర్ణయం నీదే. ముగిస్తున్నాను నేను. ప్రిస్కిల్లని, అకులని ఒకసారి చూడండి. భార్యాభర్త ఇద్దరు మాట్లాడారంట. ఆమెకి ఎంత ఆసక్తి చూడు ప్రిస్కిల్లకి. తపన ఎదుటి వాళ్ళని బలపరచాలి, వాళ్ళని దేవుని రాజ్య విస్తరణ కొరకు వాడాలి అన్న తపన. ప్రతి ఆడబిడ్డ, ప్రతి మగబిడ్డ ఈ భారం ఎరిగిన వారై, గుండెల్లో అలాంటి తీవ్రత గలవారై
దేవుని పనిలో ప్రతి ఒక్కరూ తమ తమ బాధ్యతను సరిగా నెరవేరిస్తే అనతి కాలంలోనే విస్తారమైన ఆత్మల రక్షణ కార్యం జరుగుతుంది. భూమి మీద ఏ యజమానుడైనా పని చేయించుకొని జీతం ఇవ్వకుండా ఉంటాడా? మరి యేసయ్య పని చేసిన నీకు జీతం ఇవ్వడా? ఇస్తాడు. కాకపోతే మనకు విశ్వాసాలు ఉండవు, కాకపోతే మనకు నమ్మకాలు ఉండవు. ఏందోలే అనుకుంటే వెళ్తాం కూటమి అయిపోయినాక. అదే కదా, అదే దరిద్రం. నంబర్ 1 దరిద్రం అదే. ఏందోలే అనుకుంటూ పోవటమే దరిద్రం. ఏందో కాదు, గుండె బాదుకొని ఏడవాలి. ఎస్, రండి. పైకి లేచి నిలబడతారా లేకపోతే మోకాళ్ళ మీదకి వస్తారా?